ఒకప్పుడు హైదరాబాద్ కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి తెలంగాణ ముఖ చిత్రాన్ని ఎలా మార్చేసిందో చూశాం కదా. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక గొప్ప మార్పు మన ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రలో రాబోతుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతం దశాబ్దాల నిరీక్షణకు తెరబడింది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇక అందుబాటులోకి వచ్చేసి ఈ ఎయిర్పోర్ట్ వల్ల కలిగే లాభాలు ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ ఎయిర్పోర్ట్ కేవలం విమానాలు ఎక్కడానికి మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ఆర్థిక వ్యవస్థను పరిగెత్తించే ఒక పెద్ద ఇంజిన్ చెప్పుకోవచ్చు. ఎయిర్పోర్ట్ చుట్టూ ఏవియేషన్ హబ్, ఐటీ పార్కులు, ఫార్మా, రవాణా మరియు ఎక్స్పోర్ట్ కారిడార్లు రాబోతున్నాయి. దీనివల్ల స్థానిక యువత అంటే లోకల్ పాపులేషన్ కు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం, అలానే టూరిజం బూస్ట్ కి ఉపయోగపడుతుంది. అంటే అరకు వ్యాలీ, బొర్రా గుహలు, భీమిలీ బీచ్లు, సింహాచల క్షేత్రాలకు వచ్చే దేశ విదేశీ పర్యటకులకు సంఖ్య ఒకసారిగా రెట్టింపు అవుతుంది. నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావడం వల్ల విశాఖ టూరిజం రూపురేఖలు మారిపోతాయి. ఇది సాధారణ జనజీవితానికి ఎంత మేలు చేస్తుంది అంటే, కార్గో టెర్మినల్ ద్వారా ఉత్తరాంధ్ర రైతులు పండించే పంటలు, సముద్రపు ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు క్షణాల్లో రవాణా అయిపోతాయి. స్థానిక వ్యాపారులకు కొత్త మార్కెట్లు తెచ్చుకోబడతాయి. అంతేకాదు హైవేకి చాలా దగ్గరగా ఉండటం వల్ల విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ నివాసులకు ప్రయాణం ఎంతో సులువుగా పోతుంది. ప్రాంతీయ అసమానతలు వెళ్ళిపోవాలన్నా, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఇలాంటి మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఎంతో అవసరం. భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారతాయని మీరు భావిస్తున్నారా? మీ కామెంట్స్ లో తెలియజేయండి. ద పాజిటివ్ సైడ్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.